నేను ఇశ్రాయేలు రాజులకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించెను. ఇలా పంపించినప్పుడు ఎవరైనా సంతోషించాలి. కానీ రాజు ఏం చేశాడు చూడండి, ఇక్కడ పైన 7వ వచనంలో ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములో చింపుకొని చింపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా అని ఆయనే అనుకొని బాధపడుతూ ఉన్నాడు. అయితే బాధపడుతూ ఉన్న సంగతి ఎలీషా విన్నాడు. ఎలీషా విని ఆయన్ని రమ్మనుండయ్యా, ఎవరో ఎందుకో అలా బాధపడ్డా, నువ్వు బాధపడుతూ కుష్ఠరోగమే కదా తీసేద్దామని చెప్పేసి ఆయన వర్తమానం పంపించాడు రమ్మని. ఆ మాట ప్రకారం రాజుగారు సిరియా రాజు అయిన నయమాన్ వచ్చాడు. వచ్చి ఎలీషాను కలిసినప్పుడు ఒకే ఒక మాట ఎలీషా మాట్లాడాడు, నువ్వు వెళ్ళి ఆ నదిలో 7 సార్లు పడగమన్నాడు. రాజుగారు కోపం వచ్చింది. మా దగ్గర నదులు లేవా? మా దగ్గర పరిశుద్ధమైనటువంటి నీళ్ళు లేవా? ఇక్కడే మునిగితే శుద్ధి వస్తుందా? ఇక్కడే మునిగితే కుష్ఠరోగం పోతుందా? ఏ నీళ్ళల్లో మునగడానికి రాజునైన నన్ను ఇక్కడ వరకు తీసుకుని రావాలా అని కోపడితే తన దగ్గర ఉన్న ఒక సేవకుడు, ఎందుకు రాజుగారు, ఇక్కడ దాకా అనేకమైన ఖర్చులు పెట్టాం కదా, ఈ ఒక ప్రయత్నం చేసి చూద్దాము అని అన్నప్పుడు ఆ మాట విని 7 సార్లు మునిగాడు. మునిగిన దానిని బట్టి స్వస్థత పొందిన తర్వాత కృతజ్ఞతా భావాన్ని చూపించడానికి లూకా సువార్తలో 10 మంది కుష్ఠరోగులు 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొంది మిగిలిన వాడు ఒకడు ఏం చేస్తాడు? ఆ ఒక్కడు కృతజ్ఞతా భావాన్ని చూపించడానికి దేవుడి దగ్గరికి వస్తాడు, యేసుక్రీస్తు దగ్గరికి. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆ యేసుక్రీస్తు మిగిలిన 99 ఏరి అని అడుగుతారు. అంటే కృతజ్ఞతా భావాన్ని చూపించిన వాడిని దేవుడు ఎప్పుడు కూడా వెనక వేయడు. అయితే ఇక్కడ కూడా అదే కృతజ్ఞతా భావాన్ని ఈ సిరియా రాజు నయమాను చూపించడానికి వ్యక్తపరిచాడు. అయితే ఎలా వ్యక్తపరిచాడు అంటే ఇదే కానుకలను ఆయన తీసుకుని వెళ్ళి విద్దాము అనుకున్నాడు. కానీ ఈయన అన్న మాట ఏంటిదంటే ఎలీషా పైన 19వ వచనం చూద్దాం. ఎలీషా చాలు, ఎలీషా నెమ్మది కలిగి వెళ్ళుము అని అనే మాట ఎందుకన్నాడు అంటే కృతజ్ఞతా భావముతో నేను వెండిని బంగారాన్ని నీకు ఇస్తాను అని అంటే ఈయన ఏమన్నాడు అంటే నాకు వద్దయ్యా, నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, సమాధానంగా వెళ్ళు అని అన్నాడు. నాకు మనశ్శాంతి లేదంటే నువ్వు నెమ్మదిగా వెళ్ళు అని అనగానే సగం దూరం పోయాడు. పోయేసరికి తన సేవకుడైన గెహజీ చదవండి, సిరియానుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా